హలో అండి, అందరికీ వెల్కమ్. నా తోటలోని పువ్వులతోనే ఒక చిన్న ఫ్లవర్ బొకే తయారు చేసుకుని ఎక్కడికి వెళ్తున్నానంటే ఇదండి. ఈ పాంప్లెట్ చూడండి, మీకు అంతా అర్థమైపోతుంది. ప్రకృతి వ్యవసాయ ప్రేమికులు విజయరామ్ గారిని, గురువు గారిని చూడడానికి వెళ్తున్నాను. విజయరామ్ గారు అంటే పాలేకర్ గారి 5 లేయర్ మెథడ్ని మన తెలుగు 2 రాష్ట్రాల్లో ప్రచారం చేస్తున్న గురువుగారండి. ఈయన నెల్లూరుకి వచ్చారు. నెల్లూరులో ఈ కన్హా శాంతివనంలో ఫిబ్రవరిలో నెక్స్ట్ ఇయర్ జరగబోయే ప్రోగ్రాం గురించి అందరికీ తెలియజేయడానికి వచ్చారండి. ఇంకా గురువుగారి కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు, ఇంకా రాలేదు. ఈలోగా ఈ ప్రోగ్రామ్ని ఒక 3 మెంబర్స్ ఆర్గనైజ్ చేశారండి. వాళ్ళలో ఈయనొకరు. ఫస్ట్ స్టార్టింగ్ ఒక దేశభక్తి గీతాన్ని పాడుతున్నారండి. అది అందరి చేత పలికించి స్టార్ట్ చేశారు. చాలా బాగుంది. చాలామంది టెర్రస్ గార్డెనింగ్ చేసేవాళ్ళు కూడా ఈ ప్రోగ్రాంకి వచ్చారు. రైతులు కొంతమంది, అలాగే ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్న వాళ్ళు, చేయాలనుకుంటున్న వాళ్ళు, ఇట్లా ఈ యూట్యూబ్ వీడియోస్లో వాటిల్లో చూసి ఈ విజయరామ్ గారిని ఫాలో అయ్యే వాళ్ళు చాలామంది వచ్చారండి. ఒక 200 మెంబర్స్ వరకు వచ్చారు. ఈ ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేసింది సురేష్ గారు అని ఒకరు, సందీప్ గారు అని ఒకరు, విష్ణు తేజ అని ఒక అబ్బాయి అండి. వీళ్ళందరూ విజయరామ్ గారి శిష్యులు. ప్రోగ్రాం అంతా చాలా డీసెంట్గా, ఒక విలేజ్ స్టైల్లో ప్రశాంతంగా, అసలు విజయరామ్ గారిని చూస్తేనే చాలా ప్రశాంతత వచ్చేసింది. చాలా బాగా జరిగిందండి. ప్లెయిన్గా భారత్ మాతా కీ జై. ఇంకా విజయరామ్ గారు వచ్చేసారండి. ఇంకా వచ్చేటప్పుడు వీడియో క్లిప్స్ అన్నీ ఇంకా మర్చిపోయాము ఆయన వచ్చేటప్పుడు తీయడానికి కూడా. ఈ ప్రకృతి వ్యవసాయం చేసేవాళ్ళు, 5 లేయర్ మెథడ్ ఫాలో అయ్యేవాళ్ళు జీవితంలో ఒక్కసారైనా విజయరామ్ గారిని చూడాలనుకుంటారు, కలవాలనుకుంటారు. బయట దొరికే ఫ్లవర్స్తో కూడా ఫ్లవర్ బొకే తీసుకువెళ్ళచ్చు, కానీ విజయరామ్ గారికి ఇట్లా తోటలో పువ్వులతో తీసుకెళ్తేనే ఇష్టమని నేను ఒక వీడియోలో చూశాను. విజయరామ్ గారు వచ్చిన తర్వాత దీపం వెలిగించారండి. విజయరామ్ గారు మైక్ తీసుకోగానే ఫస్ట్ అడిగింది, ఈ రోజు నుంచి ధనుర్మాసం మొదలైంది కదా, ఎంతమంది కళ్ళాపు చల్లి గొబ్బెమ్మలు పెట్టారని అడిగారు. అంత మందిలో ఒక్కరు మాత్రమే చేస్తారండి. అదే మాట్లాడుతూ ఉన్నారు. కనీసం రేపటి నుంచి అయినా ఎంతమంది పెడదాం అనుకుంటారు చేతులు? మీరు అసలు విజయరామ్ గారు మాట్లాడుతూ ఉంటే అలా వింటూ ఉండిపోవాలని అనిపిస్తుంది ఎవరికైనా. ఈ వచ్చిన వాళ్ళల్లో ఎక్కువ ఎకరాలు ఫార్మింగ్ చేసేవాళ్ళు ఉన్నారు, ప్రకృతి వ్యవసాయం చేసేవాళ్ళు ఉన్నారు, మామూలు రైతులు ఉన్నారు, చిన్న ఎకరం 2 ఎకరాలు అట్లా చిన్న పొలాలు చేసేవాళ్ళు ఉన్నారు. ఫస్ట్ కొంచెం సేపు విజయరామ్ గారు మాట్లాడారండి. అన్ని విషయాల గురించి, మనకి ఏది హెల్తీ కాదు, ఎటువంటి పాత్రల్లో వండుకోవాలి, ఇట్లాంటివన్నీ చాలా విషయాల గురించి డిస్కస్ చేశారు. ఈసారి నెల్లూరులో ఈ ప్రోగ్రాం పెట్టడానికి గల కారణం మాత్రం నెక్స్ట్ ఇయర్ అంటే 2025 ఫిబ్రవరిలో 15 నుంచి 24 వరకు 10 డేస్ ప్రోగ్రాం జరగబోతుందండి. దానికి పాలేకర్ గారు కూడా వస్తున్నారట. ఈ ప్రోగ్రాము హైదరాబాద్లో కన్హా శాంతివనం అనే దగ్గర జరుగుతుందటండి. ఈ ప్రకృతి వ్యవసాయం గురించి నెక్స్ట్ జనరేషన్కి తీసుకెళ్ళగలిగే రైతుల కోసం ఈ ప్రోగ్రామ్స్ అన్నీ కండక్ట్ చేస్తున్నారు. ప్రతి జిల్లా తిరుగుతూ ఒక సన్నాహ కార్యక్రమం చేస్తున్నారు. ప్రతి జిల్లా తిరుగుతున్నారు. ఇలా ప్రతి డిస్టిక్లో ఈ ప్రోగ్రామ్స్ని పెడుతూ ఉన్నారు. ఇది రామకృష్ణ మిషన్ వాళ్ళ ద్వారా చేస్తున్నారండి.
శక్తి భగవంతుడు మనకు మాత్రమే ఇచ్చాడు. ఈ జరిగిన నష్టాన్ని మళ్ళీ అధిగమించే శక్తి కూడా భగవంతుడు మనకు మాత్రమే ఇచ్చాడు. హరిత విప్లవం పేరుతో కెమికల్ ఫార్మింగ్ అంతా ఎక్కువైపోయినప్పుడు పాలేకర్ గారండి, ఆయన పద్మశ్రీ అవార్డు కూడా వచ్చింది. ఆ పాలేకర్ గారి 5 లేయర్ మెథడ్ని ఈ విజయరామ్ గారు మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా ప్రమోట్ చేస్తూ అందరికీ నేర్పిస్తూ ఇట్లాంటి ప్రోగ్రామ్స్ అన్నీ కండక్ట్ చేస్తున్నారండి. నేను కూడా నా ఫామ్లో ఫాలో అయ్యేవన్నీ నేను విజయరామ్ గారివే ఫాలో అవుతూ ఉంటాను. ఆవు పాలని హైదరాబాద్లో కేబీఆర్ పార్క్ దగ్గర ఆయన ఎలా స్టార్ట్ చేశారు, ప్రజలకి ఎలా దాని గురించి వివరించడం మొదలు పెట్టారనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారండి. ఈ పాలు తాగితే చాలా మంచిది, మీరు కొద్ది రోజులు వాడి చూడండి అని చెప్పింది కదా. అలా ఒకవేళ వారం రోజులు ఉంచున్నాం, వారం రోజుల్లో 4-5 మాత్రమే పట్టుకున్నాం. మీరు ఎలాగో పార్క్కి వస్తున్నారు, పక్కనే మీరు ఒక క్యాన్ తెచ్చుకుంటే పార్క్ వస్తారు. ఈ 15 సంవత్సరాల్లో ఒక్క చుక్క ప్లాస్టిక్ కవర్లో పాలు పోయకుండా నేను పంపాను. ఒక్క చుక్క ప్లాస్టిక్ కవర్లో పోయినా క్యాన్ తెచ్చుకుంటే పాలు వస్తాయి. ఈవెన్ ఈ రోజు కూడా ఈయనండి సురేష్ గారు, నెల్లూరులో ఈ ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేసిన వాళ్ళల్లో ఒకరు. అది ఆ రోజు నేను చూడకుండా ఉంటే నాకు బేసిక్గా నాకు హిందీ రాదు. సో పాలేకర్ గారి పుస్తకాలు తెచ్చుకున్నాను, చదువుతున్నాను, కానీ ఇంప్లిమెంటేషన్ ఎలా చేయాలనేది నాకు తెలియదు. సో ఎలా అనుకుంటే అప్పుడు భూమిపుత్ర అనే ప్రోగ్రాంలో విజయరామ్ గారి ప్రోగ్రామ్ చూసి, సో అప్పుడైతే ఇంత కమ్యూనికేషన్ లేదు, డైరెక్ట్గా వాళ్ళ పొలం దగ్గరికి వెళ్ళాను. సో వికారాబాద్లో అక్కడ ఎవరు లేరు కూడా. సో పొలం దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ దగ్గరలో ఉన్న రైతులు మేము తీసుకెళ్తామని తీసుకెళ్ళి ఆ రోజు సాయంత్రం విజయరామ్ గారిని కలిసి అదృష్టంలో కలిగింది. మధ్యాహ్నం ఏర్పాట్లన్నీ వీళ్ళే చూసుకున్నారు. ఎక్కడ చూసినా డంప్ యార్డ్. ఎగ్జాంపుల్ చెప్పాలంటే నేను కొత్తలో ఆవేశంగా వచ్చి అన్ని స్టార్ట్ చేశానండి ఊర్లో. సో చెరువు దగ్గర ఉన్న చెత్తలు అన్ని జేసీబీలు పెట్టి మనుషులు పెట్టి ఈ పనికి ఆహార పథకం వాళ్ళతో ఫైట్ చేసి మరి మొత్తం క్లీన్ చేశాను. నెక్స్ట్ ఇప్పుడు 1 year ముందు జరిగింది. ఇప్పుడు ఏమైందంటే యాజ్ ఇట్ ఈస్గా అలాగే ఉంది. దీనికి నాకు పర్మనెంట్ సొల్యూషన్ అనేది కనిపించట్లేదు. దీనివల్ల మన నెక్స్ట్ జనరేషన్ ఏం నేర్పిస్తున్నామో నాకైతే అర్థం కాలేదు. ఇలాంటివి మారాలి అన్న ఉద్దేశంతోనే నేను ఆ టెంపుల్ని ఆధారంగా మన సాంప్రదాయాలు ఎలా ఉండాలి, మన దేవాలయాలు ఎలా ఉండాలి, వాటిలో ఎలాంటి కార్యక్రమాలు జరగాలి, ఎలాంటి ఆహారం పెడితే అక్కడికి వచ్చిన భక్తులు వాళ్ళ ఆలోచనలు ఏ విధంగా ఉంటాయి, నెక్స్ట్ జనరేషన్ పిల్లలు ఎలా ఉండాలి, ఒక్కొక్క ఇష్యూ దగ్గర ఇన్స్పైర్ అయ్యి ఒక్కొక్క ఇష్యూ మీద ఎలా ఫైట్ చేయాలనేది ఉన్నారండి విజయరామ్ గారిని ఫాలో అవుతూ. అక్కడ వక్తలు చెప్పేటప్పుడు ఒక మాట చెప్పారు, ఏదైతే మన ఇళ్లలో వాడుతున్న అల్యూమినియం పాత్ర అనేది ఎలా వచ్చింది భారతదేశానికి అని చెప్తూ వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, అది బ్రిటిషర్స్ తెల్లవాళ్ళు వచ్చేసిన కుట్రలో భాగంగా అల్యూమినియం అనేది భారతదేశంలో ఇంట్రడ్యూస్ చేశారు. దానివల్ల మనకు మేలు కన్నా నష్టం ఎక్కువ జరుగుతుంది మన శరీరానికి అని వాళ్ళు చెప్పడం జరిగింది. ఫస్ట్ వాళ్ళు దేశం కోసం పోరాడే వీరులు వాళ్ళని అప్పట్లో జైల్లో పెడుతుంటే ఎన్ని రోజులు వాళ్ళు తిండి లేకుండా ఉన్నప్పటికీ చాలా వాళ్ళ బలము, ధైర్యము, సాహసాలు ఏమి తగ్గట్లేదంట. అప్పుడు బ్రిటిషర్స్ ప్రయోగం చేశారు, వీళ్ళకి ఇంత ధైర్యం, ఇంత బలం ఎక్కడి నుంచి వస్తుందంటే వీళ్ళు ఆహారము ఏదైతే భూమి నుంచి వస్తుందో దాన్ని వండే పాత్రలు ఉంటాయి చూడండి, ఇత్తడి, మట్టి, కంచు ఇలాంటి పాత్రలు వాడుతున్నారు. ఏదైతే 100% పోషకాలు వీళ్ళకి అందుతున్నాయి, అందువల్లే వీళ్ళ శరీరాలు ఇంత దృఢంగా ఉంటున్నాయని వాళ్ళు గమనించి అప్పుడు అల్యూమినియంని ఇంట్రడ్యూస్ చేశారు. అవి ముందు జైళ్ళలో వచ్చి అప్పటి మన పాత సినిమాలో కూడా చూస్తూ ఉంటాం, సత్తు పాత్రలు అని చెప్పేసి తెల్ల పాత్ర. ఒక రైతు అండి, మా పొలం లీజ్ చేస్తారు. మా ఇల్లు కూడా లక్కీగా పొలం నుండి ఉంటుంది. ఆయన నేను వంకాయలు అడిగితే ఏం చెప్తారంటే, అన్న వద్దు ఇంకా తినద్దు అంటారు. ఎందుకు తినద్దు అంటే, నేనే తిన్ను మీకు అనిపిస్తాను అన్నారు. గురుగారు కూడా కలిసారు అంటే నవనవలు ఆడుతున్నాయి, మంచిగా ఉన్నాయి, చూడాలని డైరెక్ట్గా జాంకాయ కొట్టుకుని తినేటట్టు ఉన్నాయి అన్నమాట వంకాయలు. నాకు ఒకసారి కాళ్ళ కింద భూమి కొంచెం కదిలింది అనమాట. ఏంటి నేను హైదరాబాద్లో తిరిగినంత ఇలాంటి రైతు తను పండించిన పూల పూతలే
ఈవిడేమో ఒక రిటైర్డ్ స్కూల్ టీచర్ అండి. ఈవిడ కూడా ఈ ప్రకృతి వ్యవసాయం గురించి చిన్నపిల్లలకి వాళ్ళకి ఈ వ్యవసాయం గురించి కొంచెం కొంచెం అవగాహన కల్పిస్తూ ఉన్నారట. సొంత జాగాలో కొంత వదులుకో, పచ్చని మొక్కలు కోరి పెంచుకో, నిమ్మ దానిమ్మలు జీడి మామిడిలు బొప్పాయి కొబ్బరి వేప మొక్కలు బిడ్డలు పెంచి ముందు చూపు చూస్తే ఎక్కడికి పోతాయి మబ్బులు, నీ చెంత చేరతాయి మబ్బులు. ఈ రెండు వల్ల ఎక్కువ శాతం క్యాన్సర్ కావడానికి కారణం. అందుకని మిర్చి మీద పనిచేస్తున్న వాళ్ళు చాలా తక్కువ. రేట్ అడగకుండా ఈయన ఎంత చెప్తే అంత ధర కొనుక్కోండి. ఎందుకంటే మిర్చి పండించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. బయట ఉన్న మిర్చిలో రంగులతో పాటు రసాయనాలతో పాటు పొలంలో పండించిందే కాకుండా మండటానికి కూడా రసాయనాలు కలుపుతున్నారు. కారం ఘాటు లేదని కారానికి ఒక రసాయనం కలుపుతున్నారు. ఇవన్నీ వీకుందో దాని మీద దాని ఎఫెక్ట్ అయ్యి క్యాన్సర్ తయారవుతుంది. మా మ్యాక్సిమం మేము తినే పల్లెంలో మ్యాక్సిమం వస్తువులు నేను మా సొంతంగా పండించుకుని తింటున్నాను. వారి ఒక్కొక్కరు ఎక్స్పీరియన్సెస్ చెప్తూ వాళ్ళు చేసే ప్రోడక్ట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. వచ్చిన వాళ్ళు వాళ్ళకున్న డౌట్స్ని క్లారిఫై చేసుకుంటూ ఉన్నారు. బాగుంటుందండి ప్రోగ్రామ్ మాత్రం. ఒక్కో ప్రాంతం నుంచి వచ్చే బుక్ ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఒక దగ్గర 140 ఉంటుంది, ఒక దగ్గర 160 ఉంటుంది. ట్రంక్ రోడ్ నుంచి చిన్న బజార్ వరకు ఎక్కడ పోయినా రేట్ అడగరండి. బట్టల షాపులు అడగరు, బంగారు షాపులు అడగరు, చెప్పుల షాపులు అడగరు. ఏసు సూపర్ మార్కెట్ కాడికి వచ్చిన తర్వాత నిన్న 10 రూపాయలు అమ్ముతున్న పచ్చిమిరపకాయలు ఈ రోజుకు 8 రూపాయలకు వస్తే 5 రూపాయలకి ఇవ్వని అడుగుతారండి కేజీ. కేజీ కాయలు వేయాలండి ఎంత అద్భుతాలే. మిరియాలు కూడా వస్తున్నాయి. పోతు కూడా చూసి వచ్చే ఉదయం ఏ పంట అయినా ఎక్కడైనా వస్తుంది. యాపిల్ కూడా వస్తుంది. ఇక్కడ రాజస్థాన్లో పండిస్తున్న ఒక యాపిల్. అందుకని ఈ అపోహలని తొలగించడానికి ధైర్యంగా ఇంటి కోసం ఒక బాక్స్ పెట్టుకుని అమ్ముకుంటానికి తర్వాత చేద్దాం. ఇక మధ్యాహ్నం భోజనాలండి అన్నీ వాళ్ళే ఏర్పాట్లు చేశారు. అసలు ఎంత బాగున్నాయంటే వంటలన్నీ. ఈ బియ్యం కూరగాయలు అన్నీ కూడా గో ఆధారితంగా పెంచిన రైతుల దగ్గర నుంచే తీసుకుని కొన్ని డొనేట్ చేసినవి కూడా ఉన్నాయట. వాటిలన్నిటిని యూస్ చేసి ఈ వంటలు చేశారండి. ఒక ఫ్రైడ్ రైస్ ఉన్నింది, పొంగలి, పచ్చడి, సాంబారు, వైట్ రైసు, రసం, ఇంకా ఒక రెడ్ రైస్తో దద్దోజనం చేశారండి. అదైతే చాలా బాగుండింది. అందరూ భోజనాలు అన్నీ చేసేసిన తర్వాత విజయరామ్ గారు ఈ 5 లేయర్ మెథడ్ని అంటే ఒక్క బాక్స్ నమూనాని చార్ట్ మీద డయాగ్రామ్స్ వేస్తూ చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేశారండి. ఈ 5 లేయర్ మెథడ్ని కనీసం మీ ఇంటి అవసరాల కోసమైనా ఒక్క బాక్స్ అయినా ప్రిపేర్ చేసుకోమని చెప్పారు. చెప్పుల కొమ్ములు ఇటారైన చూస్తా చెవులు చూసారు ఆలకిస్తా ఆ లక్షణాలని ఒంగోలు. ఏ రాష్ట్రం జరిగిన భారతదేశంలో ఒంగోలు ప్రతిమనే పెట్టారు. ఇంకా అలాగే ఒంగోలు జాతి ఆవుల గురించి నెల్లూరులో మెయిన్గా ఇంతకు ముందు రోజుల్లో పండించే నెల్లూరు మొలగొలుకుల బియ్యం గురించి వాటి విత్తనాలు ఒరిజినల్ విత్తనాలు గురువుగారి దగ్గర ఉన్నాయట. అవి ఎవరైనా పెంచుకునే అదే పండించే ఉద్దేశం ఉంటే ఇస్తానని కూడా చెప్పారు. అంత గొప్పది ఈ ఒంగోలు జాతి. దీన్ని మీరు కాపాడాలి. మనం ఆనందిస్తే దీంట్లో అన్నం వండుకుంటే 100% ఆల్కలైన్ ఫుడ్ అవుతుంది. 97% మీకు రిజల్ట్ ఉంటుంది. సామూహికంగా వండటానికి ఈ తెల్ల గిన్నెలు పనికిరావు. ఇంత చక్కని అమృతాన్ని పండించి వండేటప్పుడు ఆ తెల్ల గిన్నెలో వండితే ఇది మీకు వచ్చేది 3 మార్కులు మాత్రమే. 100% రెసిడిక్ ఫుడ్. వంట పాత్రలు కూడా అల్యూమినియం కాకుండా కంచు పాత్రల్లో వండుకోమని చెప్తున్నారు. దానికి సమాంతరంగా ఉన్న చంపేంటి తెలుసా? గ్యాస్. ఆ గ్యాస్ కారణం మనం తాగే మినరల్ వాటర్ డబ్బా వకీలు, అలాగే ప్యాకెట్ సన్ఫ్లవర్ ఆయిల్, రైస్ బ్రాన్ ఆయిల్,
గ్యాస్ ఫామ్ అవుతుంది, అల్యూమినియం ఇందులో వాడతారు. ఇక తర్వాత పాలేకర్ గారు వివరించిన బీజామృతం, జీవామృతం, ఘనజీవామృతం, వాప్స అనే రథానికి 4 చక్రాలలాగా ఉండే ఈ 4 గురించి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారండి. ఇది అయిపోయిన తర్వాత ప్రోగ్రామ్ని ముగించేశారు. ఓకే అండి, ఇంకా నేను నెక్స్ట్ వీడియోలో కలుసుకుంటాను. 2 నిమిషాల గురించి